షణ్ముఖ శర్మ గారిని ఈ దేవీ వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మా సోదరులు శ్రీ పున్నయ్య శర్మ గారు వీరిని తోడ్కొని వస్తారు. ఇక ఈనాటి ప్రార్థన బికే బిందు. శోభాని పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాని పాడరమ్మ కూడి పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కామిని తయ్యట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కామిని తయ్యట చక్కదనాలకే మరుదు సోమునితో బిట్టుట సొంపు కళలకే మరుదు సోమునితో బిట్టుట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడు కుడితనాంచారి చూడరమ్మ సతులాల శోభాని పాడరమ్మ కూడి పతి చూడి కుడితనాంచారి శోభాని 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 కలసాధ్య కూతురట గంభీరాలకే మరుదు తలపలోకనటయట దయమరియే మరుదు కలసాధ్య కూతురట గంభీరాలకే మరుదు తలపలోకనటయట దయమరియే మరుదు జలజలి వాసినియట చల్లదనమే మరుదు జలజలి వాసినియట చల్లదనమే మరుదు కొలగని ఈ చూడు కుడితనాంచారి చూడరమ్మ సతులాల శోభాని పాడరమ్మ కూడి పతి చూడు కుడితనాంచారి శోభాని 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 అమరవందితయుట అట్టి మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయుట అట్టి మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తాను వచ్చి పెళ్ళాడి తమితో శ్రీ వెంకటేశు తాను వచ్చి పెళ్ళాడి కొలది ఈ చూడు కొడుతునాంచారి చూడరమ్మ సతులాల శోభాని పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. అంతరాయతిమిరోపశాంతయే
శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శరదాంభోజవదనావదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః స్ఫటికరచితవర్ణం మౌక్తికీమక్షమాలాం అమృతకలశ విద్యా జ్ఞానముద్రాకరాబ్జైః దధతమురగతక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధ రూపం దక్షిణామూర్తిమీడే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం అరుణకిరణజాలైరంచితాశావకాశా విదిత జపపటీకా పుస్తకాభీతిహస్తా ఇతరకరవరాఢ్యా ఫుల్లకల్హార సంస్థా నివసతు హృది బాలా నిత్య కళ్యాణశీలా మాలిని మహేశ చాలిని కాంచీ ఖేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రుమశాలిని నతజన పాలిని కపాలిని నమోస్తు జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే
నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ పరదేవతామయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి కాంచీ మహాక్షేత్రంలో చెప్తున్నటువంటి లలితోపాఖ్యానం, వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణాంతర్గతమైన గ్రంథం. లోకరక్షణ కోసమై, భండాసుర సంహారం కోసమై దేవతలందరూ సదాశివుడైన మహాశంభుని ఆశ్రయించగా మహాశంభుడు మహాయాగాన్ని చేశాడని, ఆ మహాయాగంలో స్వామి రగిల్చిన చిదగ్ని కుండము నుంచి అమ్మవారు ఆవిర్భవించి దేవకార్యం కోసమై యుద్ధానికి బయలుదేరారు. మొట్టమొదటిగా ధనుష్ సైన్యాల నుంచి వచ్చిన దుర్మదుడు అనేటువంటి వాడిని సంపత్కరీదేవి సంహరించింది. కురుండు అనేవాడిని అశ్వారూఢాదేవి సంహరించిన తర్వాత కరంకుడు మొదలైనటువంటి పంచసేనలు ప్రయోగించేటువంటి సర్పిణి మాయని నకులీశ్వరి ఛేదించి ఆ సేనాపతులను కూడా సంహరించింది. అటుపై వలాహకుడు మొదలైనటువంటి సప్తసేనాపతులు ప్రయోగించేటువంటి సూర్యోపాసన ద్వారా వాళ్ళు ప్రయోగించిన దుష్టమైన దుష్టి శక్తి ద్వారా శక్తిసేనలు స్తంభించిపోతే వారాహీదేవి యొక్క అంగదేవత అయినటువంటి తిరస్కరిణీదేవి సాక్షాత్కరించి ఆ భయంకరమైనటువంటి రాక్షసుల్ని సప్తసేనాపతుల్ని సంహరించినది. ఆ తర్వాత భండపుత్రులు 30 మంది రాగా అమ్మ యొక్క హృదయం నుంచి ఆవిర్భవించిన బాలా మహాత్ముల సుందరీదేవి వాళ్ళని సంహరించింది. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత వరకు నిన్ను చెప్పుకున్నాం. ఎప్పుడైతే 30 మంది కొడుకులు పోయారో అప్పుడు భండాసురుడు ఇంతకుముందు ఏడ్చిన ఏడుపు కంటే భయంకరంగా ఏడ్చాడండి. పుత్రశోకం చాలా భయంకరమైనది. హా పుత్ర, హా గుణోదారా, హా మదేవ పరాయణ, హా మన్నేత్ర సుధాపూరా, హా మక్కుల వివర్ధనా. ఓహో, సద్గుణవంతులైన నా పుత్రులారా. ఎవరి గుణాలు వాళ్ళకి సద్గుణాలు, ఏం చేస్తాం. అందుకే వాళ్ళ కొడుకుల గుణాలు కూడా వాళ్ళకి సద్గుణాల్లాగే కనిపించి చక్కటి గుణాలు కలిగిన ఓ పుత్రులారా, మదేక పరాయణ, పితృభక్తి కలిగిన ఓ పుత్రులారా, నా కళ్ళకి అమృతంలా తిరుగాడిన పుత్రులారా, నా కుల వివర్ధులారా, మీరందరూ చిట్ట చివరికి ఒక స్త్రీ చేత సంహరింపబడ్డారా అని దుఃఖపడుతూ మూర్ఛితుడైపోయి ఉండగా ఆయన దగ్గర ఉన్నటువంటి విషంగుడు విశుక్రుడు అన్నదమ్ములిద్దరూ కూడా ఓదార్చుతున్నారు. అందులో విశుక్రుడు చెప్తున్నాడు, దేవా కిం ప్రాకృతైవ ప్రాప్త శోకస్య పశ్యతాం. మీరు మహానుభావులు, మీలాంటి వాళ్ళు ఇలా శోకానికి లొంగిపోకూడదు. మీకు తెలియదా యుద్ధంలో అలా మరణించినటువంటి వారు ఎటువంటి గతులకు పొందుతారు? ధర్మపారంధ పంథ వీరానామే శాశ్వత. వీరధర్మం అది. వీరులు యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గాన్ని పొందుతారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే యుద్ధంలో ఒక స్త్రీ వల్ల సంహరింపబడ్డారు అనేది శల్యవద్బాధతే మనః. అది శల్యంలా మనస్సును బాధిస్తుంది నిజమే, కానీ మన శోకంలో మునిగిపోతే కర్తవ్య విముఖులమవుతాం. ఇప్పుడు ఆ శోకాన్ని ఉక్రోషంగా క్రోధంగా మార్చుకుని మనం యుద్ధానికి వెళ్ళాలి. మేమందరూ ఉన్నాం కనుక మీరేమి భయపడవద్దు. ఇదానీమేవ తాం దుష్టాం ఖడ్గేనానేన ఖండసః శకరీకృత్య సమరే సమం ప్రాప్స్యామి బంధుభిః అంటున్నాడు విశుక్రుడు. ఈ ఖడ్గంతో నేను ఆ శక్తిశాలని అందరినీ సంహరించి మీకు తృప్తి కలిగిస్తాను. మేము స్వామి భక్తపరాయణం నతదత్తే త్వయా కార్య స్వామి సంరంభయదృశ. కనుక మీరు దుఃఖపడద్దు, మేం బయలుదేరుతున్నాం అనగానే అప్పుడు మీ అనుజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాం అన్నారు విశుక్రుడు విషంగుడు. అప్పుడు భండాసురుడు కొంతసేపటికి తెప్పరిల్లి, విశుక్ర భవతాగత్వ మాయాంతర్హిత వర్ష్మణ. ఇప్పుడు మనం డైరెక్ట్గా అటాక్ చేయడానికి లాభం లేదు. మనకు చాలా మాయలు తెలుసు. ఇప్పుడు కొన్ని కూట యుద్ధాలు కూడా మనం చేశాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక తాంత్రిక ప్రక్రియ ద్వారా శక్తిశాలని నిర్వీర్యం చేయాలి. మీకు అవన్నీ వచ్చు. ఇప్పుడు మీరు ఉపయోగించవలసింది ఏంటంటే విశుక్రుడా, నీ దగ్గర ఒక యంత్ర విద్య ఉంది. ఆ యంత్ర విద్యను తయారు చేయను అన్నాడు. అదేమిటంటే జయ విఘ్న మహాయంత్రం కర్తవ్యం కటకే ద్విషా. జయ విఘ్న యంత్రము అని ఒక యంత్రం తయారు చేయి. దాని ఒక ప్రక్రియ అనమాట. మనకు తంత్రశాస్త్రం అని ఒకటి ఉంది కదా. ఈ తంత్రశాస్త్రంలో దేవతల్ని రకరకాలుగా ఉపాసించే విధానాలు ఉన్నాయి, రకరకాల తంత్రాలు ఉన్నాయి. మనకి 64 తంత్రములు ప్రత్యక్షంగా పరమేశ్వరుడు లోక అనుగ్రహం కోసం ఇచ్చాడని శంకరుల వారు సౌందర్యలహరిలో చతుషష్ట్యాతంత్రై అని శ్లోకంలో చెప్పారు. అయితే 64 తంత్రములు లోకంలో ఐహికమైన ప్రయోజనాలు నెరవేర్చడానికి ఉన్నాయి. ఈ ఐహికమైన ప్రయోజనాల్లో మళ్ళీ 2 రకాలు ఉంటూ ఉంటాయి. మనకి ఆత్మరక్షణ కోసం ఉపయోగించుకోవాల్సిన మంత్రాలని పరుల ఆక్రమణ కోసం ఉపయోగించుకోవడం అనేది ఉంటుంది. అది మంత్రదోషం కాదు, నిన్ననే మనం చెప్పుకున్నాం, ఉపయోగించుకునేవాడి దోషం. అలాగే
మనకు ఎవరైనా శత్రువుల వల్ల బాధలు కలిగితే ఈ విఘ్న యంత్రాన్ని ఉపయోగించుకోవడానికి మంత్రశాస్త్రంలో ఉండవచ్చు. ఇప్పుడు విశుక్రుడు ఏం చేస్తున్నాడంటే ఈ శక్తిశాలని నిర్వీర్యం చేయడానికై ఒక విఘ్న యంత్రాన్ని తయారు చేస్తున్నాడు. అది ఎలా చేశాడో చూడండి ఇక్కడ. ఇది కూడా అతడు దాన్ని చక్కగా ఒక అద్భుతమైన శిల మీద చెక్కేట, పైగా గాఢ శార్వర సంవృత, రాత్రిపూట దీన్ని ఆరాధన చేశాడు వాడు. ముందుగా ఏమనుకున్నాడంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ లోపల పెట్టి వచ్చేద్దాం అనుకున్నాడు, అంటే శక్తిశాల మధ్యలోకి. కానీ వెళ్ళేటప్పటికల్లా జ్వాలామాలినికాక్షిప్త వన్య ప్రాకార మధ్యగా ఉంది కదా, వెళ్ళలేకపోయాడు. పెద్ద వన్య ప్రాకారం జ్వాలామాలిని వేసింది కదా. అంతకుముందు విషంగుడు పారిపోయాడే, గుర్తుంది కదా. 15 శాలని నిత్యాదేవతలు సంహరించిన తర్వాత జ్వాలామాలిని దేవతల చేత ప్రాకారం కట్టించింది వారాహిదేవి. అందుకు ఆ ప్రాకారం లోపలికి వెళ్ళలేక ఏం చేయాలని ఆలోచించి, సరే ముందు యంత్రాన్ని గోడకు అటు నుంచే లోపల పడేలా వేద్దామని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు యంత్రాన్ని ఎలా చేసుకున్నాడో చూద్దాం. గవ్యూతి మాత్ర కాయామే తత్సమాన ప్రవిస్తరే. అది ఎంత విస్తారం ఉందంటే అది గవ్యూతి మాత్రము. గవ్యూతి అంటే 4 మైళ్ళు అని అర్థం. 4 మైళ్ళ పొడవు, 4 మైళ్ళ వెడల్పు ఉన్నటువంటి పెద్ద శిలాఫలకం అది. దానిలో 8 దిక్కుల్లో 8 శూలాలు లిఖించి సంహారాక్షర మౌలినా, సంహారాక్షరాన్ని శిరస్సు మీద పెట్టేట. ఇవన్నీ రహస్యాలండి. మంత్రాల్లో కూడా సృష్ట్యక్షరాలు, స్థిత్యక్షరాలు, సంహారాక్షరాలు ఉంటాయి. అక్షరాలు ఇవి ఉంటాయి. అందుకే అక్షరాలు చాలా జాగ్రత్తగా వాడాలి అని చెప్తారు. ఏ అక్షరంతో ప్రారంభించాడో దాని ప్రభావం పుస్తకం మీద అంతా ఉంటుంది, రచన మీద ఉంటుంది. అనేక నియమాలు ఉన్నాయి. అందుకే మంత్రము కాని అక్షరము లేదు, అక్షరాలన్నీ మంత్రస్వరూపాలు. ఏ అక్షరాన్ని ఎలా వాడితే గొప్ప శక్తి పుడుతుంది అనేది ఋషులకు తెలుస్తుంది. దీని గురించి మన పెద్దవాళ్ళు చెప్తారు, అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం అని. ఔషధం కాని మూలిక లేదుట, మంత్రము కాని అక్షరం లేదుట. అయితే ఏ మూలికని ఎలా కలిపితే ఔషధం అవుతుందో వైద్యుడికి తెలుసు, ఏ అక్షరాన్ని ఎలా కలిపితే మంత్రం అవుతుందో ఋషికి తెలుసు. అంతేగాని మనం మంత్రాలు తయారు చేయలేం, జపించలేం. అందుకు ఋషి సంప్రదాయం ఇవి అవసరం అన్నమాట. ఇక్కడ సంహార అక్షరాన్ని పైన పెట్టేట. సంహార సూచకమైన అక్షరాలు కొన్ని ఉన్నాయి. రకారం మొదలైన అగ్ని బీజాలని ఎటువంటి బీజాక్షరాలతో కలిపి పెడితే సంహార శక్తి ఉత్పన్నమవుతుందో దాన్ని పెట్టాడు. అక్కడ పెట్టి అందులో కొందరు దేవతల్ని ఆహ్వానం చేస్తున్నాడు. ఇక్కడ దేవతలంటే కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సృష్టి అంతటి నిర్వహించే దేవతా వ్యవస్థ మనకున్నది. మన దేవతలంటే ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి కదా. ప్రధానంగా సృష్టి, స్థితి, లయ ఈ 3 చేయడానికి ఆ పరమేశ్వరుడే బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలు ధరించాడు. ఇంకా లయలో సూక్ష్మ భాగాలు మరో 2 మనం చెప్పుకున్నాం. ఆ రుద్రుడే మహేశ్వర రూపంతో తిరోధానం చేస్తున్నాడు, సదాశివ రూపంతో అనుగ్రహం చేస్తున్నాడు. మొత్తానికి బ్రహ్మ విష్ణు రుద్రుడు ప్రధానం. వీళ్ళ తర్వాత ఇంద్రాది అష్టదిక్పాలకులు చెప్పబడుతున్నారు. ఆ తర్వాత ఏకాదశి రుద్రులు, అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, 2 అశ్విని దేవతలు. వీళ్ళండి దేవతలంటే ఇంతకు మించి మరి ఇంకేమీ లేదు. పరివారాలు ఉంటాయి. వీళ్ళు నిత్యము దివ్యలోకములో ఉండి మొత్తం విశ్వ వ్యవస్థను చూస్తుంటారు. వీరు కాక సృష్టి యందు ఒక్కొక్క భావనకి దాన్ని నడిపే ఒక శక్తి ఉంటుంది. ఇది బాగా ఆలోచించండి, మీకే తెలుసు. ప్రతి భావనకి దాన్ని నడిపే శక్తి ఉంటుంది. సృష్టిలో అన్ని భావాలు ఉంటాయి. అన్ని భావాలు ఉన్నప్పుడే సృష్టి సాగుతూ ఉంటుంది. కోరిక ఒక భావం, క్రోధం ఒక భావం. ఈ కోరిక నుంచి మళ్ళీ కామం నుంచి లోభము, మోహము మొదలైనవి అనేక షేడ్స్ ఉంటాయి దీంట్లో, ఈ భావంలో. అలాగే క్రోధానికి షేడ్స్ చాలా ఉన్నాయి. ద్వేషము, తర్వాత ఆవేశము ఇత్యాదులన్నీ క్రోధం యొక్క షేడ్స్. హింస మొదలైనవన్నీ దాని యొక్క పరిణామాలు. కనుక కొన్ని భావాలు, వాటి నుంచి మళ్ళీ పరిణామ భావాలు, ఇవన్నీ ఉంటాయి. అలాగే సృష్టిలో ఈ సత్వరజస్తమో గుణములు 3 వల్ల అనేక భావాలు పుడుతూ ఉంటాయి. సత్యం ఒక భావం, అసత్యం కూడా ఒక భావం. కామము ఒక భావమే, కామము లేకపోవడము ఒక భావమే. ఈ 2 కూడా దేవతా స్వరూపాలే. అందుకే కామ కామ కృత్కాంత, క్రోధ క్రోధ కృత్కర్త అన్నారు. క్రోధము ఆయనేట, క్రోధము లేకపోవడం ఆయనేట. విష్ణు శాస్త్రం మనకు చెప్తున్నది. భగవత్ శక్తి విశేషాలే ప్రతి భావం. ఆయన శక్తులు ఒక్కొక్క భావాన్ని అధిష్ఠించి నడిపిస్తూ ఉంటాయి. ఆ శక్తి అధీనంలో ఆ భావం ఉంటుంది. ఆయా జీవులకు సంస్కారాలకు అనుగుణంగా ఆ దేవత ఆ శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటుంది. అందుకే కొందరిలో కొన్ని భావాలు ముక్కుటంగా ఉంటాయి, కొందరిలో కొద్దిగా ఉంటాయి, కొందరిలో అసలు ఉండవు. అంటే వాళ్ళ పురాకృత సుకృత దుష్కృతాలకు అనుగుణంగా ఆయా భావాలని ఆ భావ నియామకులైన దేవతలు నడుపుతూ ఉంటారు. అలాగే మనకి తమోగుణమైనటువంటి అలసత్వము అంటే బద్ధకం, నిద్ర మొదలైన వాటికి కూడా దేవతలు ఉంటారు. వీళ్ళని దేవతలని అంటారు, భావాధి దేవతలు. వీళ్ళని వేద పరిభాషలో అభిమాన దేవతలు అని అంటారు.
అభిమానం అంటే దాని యందు అధివసించి ఉన్నటువంటి దేవతలు. వాళ్ళని కానీ పిలిస్తే ఈ భావాన్ని వాళ్ళు వ్యాప్తి చేయగలరు. ఉపాసకులు ఏం చేశారంటే ఆ దేవతని ప్రసన్నం చేసుకుని వాళ్ళు చెప్పినట్టు దేవత వినేటట్టుగా తయారు చేసుకుంటారు. వీళ్ళందరూ చిన్న చిన్న భావాది దేవతలే. మనం వీళ్ళని విష్ణువు, శివుడు మొదలైన దేవతలతో పోల్చడానికి లేదు. చిన్న చిన్న శక్తి విశేషాలు. క్షుద్రములు అంటే అల్పములు అని అర్థం అనమాట. చిన్న చిన్న దేవతలు. వీళ్ళని తీసుకుని ప్రయోగాలు చేయొచ్చు. అలాంటి ప్రయోగాల్లో ఒక ప్రయోగం చేస్తున్నాడు వీడిందులో. కొంతమంది దేవతలను ఆవాహన చేస్తున్నాడండి విఘ్నాంతరంలో. నిజానికి ఈ కథ వినేటప్పుడు ఆ యుద్ధంలో జరిగినది కాదు, ఇప్పుడు ప్రతి వాళ్ళల్లో ఈ దేవతలు ఉన్నారు. వీళ్ళని కొట్టాలి. ఆవిడ అమ్మ ఎలా కొడుతుందో చూడండి ఇక్కడ.